ఓట్లప్పుడు పార్టీల నడుమ పొత్తులు కుదురుతుంటాయి. మాకు ఇన్ని సీట్లు ఇవ్వాలి, మాకు అన్ని మంత్రి పదవులు రావాలని రెండు పార్టీలు కూకొని మాట్లాడుకుంటాయి. ఇంకో పార్టీ సుత కలిస్తే దానికి ఇన్ని సీట్లు పంచాలి. ఇక అందరు కూడా ఓట్లకు పోయి గెలిచిరనుకో మంత్రి పదవులు పంచుకుంటారు. ఓడిపోతే కలిసి కొట్లాడతారు. అట్లని అటెన్క లొల్లులు కొట్లాటలు రావన్న గ్యారంటీ ఉండదు. ఎప్పటికీ ఇమ్మతి ఇయ్యాలనే రూల్ ఏం లేదు. ఇంతకు ఏం నడుస్తుందో గా ముచ్చట చెప్పరాదు అంటుర్రా. కానీ ఇర్రిగా వారేవా చిరంజీవి సార్ డైలాగ్ సింపేసిండు పో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సారు. ఇంత ఈ డైలాగ్ ఇప్పుడు ఎవరి కోసం విసిరినట్టు అంటారా? ఇంకెవలకు అధికార కాంగ్రెస్ పార్టీకి. బీజేపీని కాదని మీకు హిమ్మతిస్తే ఎగిరెగిరి పడుతున్నారు. కమ్యూనిస్టులను బొత్తులకే కాంతలేరని వాళ్ళతో పెట్టుకుంటే ఏమైతుందో ఇరక చెప్పిండు. కానీ మమ్మల్ని అవమానపరిస్తే బీఆర్ఎస్ కి ఏ గతి పట్టిందో అదే గతి మీకు పడుతుంది. ఏదో ఓట్లప్పుడు కలిసి పోటీ చేసినాం, అయినంత మాత్రాన ప్రశ్నించకుండా ఉండలేమన్నాడు. నేను స్నేహధర్మం పాటిస్తాను, మీరు కూడా పాటించండి. పాటించకపోతే మీకు రక్షించేవాడు ఎవడు ఉండడు. 10 మందే ఉన్నారని కమ్యూనిస్టులను అల్కగా తీసేసిరంటే ఆగమయ్యేది మీరే. ఎక్కువ చేసిరంటే మీ శవపేటిక మీరే తయారు చేసుకున్నట్టు అవుతుంది, చూసుకోరు అన్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం ఏడూర్ల బయ్యారంలో ప్రజా చైతన్య యాత్ర చాలు చేసి గీట్ల ధమ్కీలు ఇచ్చిండు కాంగ్రెస్ పార్టీకి. ఎర్రన్నలు అంతే మరి, మంచిగుంటే మంచిగుంటారు, లేదంటే లడా ఎత్తుకునుడే లగాంచి కొట్లాడుడే.